భీమ్రావ్ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా, అన్నిటికీ మించి సామాజిక సంఘ సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. అంటరాని తరంపై అలుపెరగని పోరాటం చేశారాయన. దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అవిశ్రాంత కృషి చేసిన మహనీయుడు. ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. బాబాసాహెబ్గా ప్రసిద్ధి పొందిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం తన జీవితం చివరి వరకు పోరాటం చేశారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అంబేద్కర్ విశేష శ్రమ కోర్చి రాజ్యాంగ రచన చేయడం ఆయన జీవితంలో ప్రముఖ ఘట్టం. ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వతంత్ర భారత తొలి న్యాయ మంత్రి, జాతీయోద్యమంలో తొలి దళిత నేత, వృత్తిరీత్యా లాయరు, బౌద్ధుడు, తత్వవేత్త, మానవశాస్త్ర అధ్యయనకర్త, చరిత్రకారుడు, ప్రసంగికుడు, రచయిత, ఆర్థికవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త, ఇలా ఆ మహనీయుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాల్యంలో అడుగడుగునా చీత్కారాలు, అవమానాలకు గురై పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషి, స్వీయ ప్రతిభతో ఎదిగి స్వతంత్ర భారత తొలి కేంద్ర మంత్రి పదవిని అలంకరించే స్థాయికి చేరుకున్నారు. తన జీవితాంతం అణగారిన వర్గాల గొంతుకను వినిపించి వారి సాధకారికతకు అంబేద్కర్ పాటుపడ్డారు. కొలంబియా వర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి అర్థశాస్త్రంలో గౌరవ డాక్టరేట్లు, అలాగే ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల్లో న్యాయ, ఆర్థిక, రాజకీయ శాస్త్రాల్లో పరిశోధనలు చేశారు. విద్యాభ్యాసం తరువాత ఆర్థికవేత్తగా, ప్రొఫెసర్గా, న్యాయవాదిగా పలు పాత్రలు పోషించారు. తరువాత జాతీయోద్యమంలోకి వచ్చారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత దళితుల రాజకీయ హక్కులు, సామాజిక స్వేచ్ఛ కోసం పనిచేశారు. రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా సేవలందించి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం తయారీలో కీలక పాత్ర పోషించారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థానంలో అంబేద్కర్ పాత్ర ఉంది. హిల్టన్ యంగ్ కమిటీకి బాబాసాహెబ్ అందించిన భావనతో ఆర్బీఐ ఏర్పాటైంది. జీవితాంతం అణగారిన వర్గాల కోసం పోరాడి వారికి ఆశాజ్యోతిగా నిలిచారు. తన జీవిత చరమాంకంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. బౌద్ధ బుద్ధుని, గౌతమ బుద్ధుని బోధనలకు ప్రభావితమైన అంబేద్కర్ బౌద్ధుడిగా మారారు. అంటరానితనంపై ఆయన పూరించిన సమర శంఖం నేటికి నిప్పుకణికిలా జ్వలిస్తూనే ఉంది. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడాయన. కుల, మతరహిత ఆధునిక భారతావనికి కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారు. దళితులపై నాటి సమాజంలో ఉన్న వివక్షను పారదోలడానికి అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మహారాష్ట్రలోని చాంద్వా గ్రామంలో జన్మించడం జరిగింది. వారు చిన్నతనం నుంచి వారి కుటుంబము ఏ విధంగా ఉండే అంటే వాళ్ళు మిలిటరీ, వాళ్ళ తాతగారు కానీ వారు కానీ మిలిటరీలో, తండ్రి గారు కూడా మిలిటరీలో ఉండి మరి బాంబాయి నగరంలో, పట్టణంలో ఎడ్యుకేషన్ చేసేటప్పుడు మరి ఇతన్ని చాలా ఇబ్బంది పెట్టి సౌరం కూడా చేయడు. సౌరం చేయకపోవడం ఒకటి, చాలా అవమానాలు పరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. సౌరం చేయరు. తర్వాత స్కూల్ బ్యాగ్ కూడా పడేస్తారు మురికిలో. తర్వాత ఇతన్ని స్కూల్లో కూడా, క్లాసులో కూడా సపరేట్గా మరి వీరిని బయట ఉంచే, అంబేద్కర్ లోపల ఉంటే మేము బయట ఉంటాం అనే దాని మీద చెప్పడంతో అంబేద్కరే బయట ఉండి కష్టపడి చదువుకొని పైకి వచ్చిన సంఘటనలు నేను గుర్తు చేస్తున్నా. ఆ విధంగా అంబేద్కర్ మరి ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగ నిర్మాతగా తయారై మరి వారే రాజ్యాంగం రాయటానికి మరి ముందుకు వారి చైర్మన్గా చేసి మరి నడిపించిన సంఘటనను నేను గుర్తు చేస్తున్నా. వారు ఈ దళితులకు వారు లేకపోయినట్టయితే ఎంతో ఇబ్బందులు, కష్టాలు ఉండేవని మరి అప్పుడు ఊహించుకుంటే మరి అంటరానితనం ఆ విధంగా ఉంది. మరి వీరు అంటరానితనాన్ని రూపుమాపటం కొరకు మరి వీరు చేసిన సేవనే మరి ఈరోజు అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం కానీ ఊరూరా మరి ప్రపంచంలో ఎవరి లేనంత విగ్రహాలు మరి అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి. మరి ఎందుకంటే ఆయన కొనియాడుతున్నారు. ఆయన వల్ల రిజర్వేషన్స్ పొంది మరి పైకి వచ్చిన వాళ్ళు డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ చాలామంది ఎదిగారు. వారికి మరి ఇక్కడ నల్గొండలో కూడా 2 ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. ఆ మహనీయుడు అంబేద్కర్ గారి మరి అడుగుజాడలో మేమందరం నిరంతరం ప్రయాణం చేస్తామని నేను తెలియజేస్తున్నాను. రేపు ఏప్రిల్ 14 నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవడానికి మరి దళిత సంఘాల ద్వారా అన్ని విద్యావంతులు, మేధావులు అందరూ కూడా మరి ఏప్రిల్ 14 నాడు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి అందరూ కూడా రావాలని కోరుతా ఉన్నాం. ఇవాళ కష్టపడి చేసినటువంటి ఇలా వారు అవమానాలు పడి మరి ఇబ్బందులు పడి ఎంతో నిర్భయమైనటువంటి జీవితాన్ని అనుభవించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం మరి ఇవాళ మనకు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి మనకు అందించినట్టు మహానుభావుడు అంబేద్కర్ గారి జయంతిని మనం ఘనంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే ఇవాళ పాలకులు కూడా మరి డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ ఫలాల ద్వారానే ఇవాళ పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ పేదలకు ఇవాళ వర్గీకరణ పేదలకు మనకు రిజర్వేషన్లు కల్పించినటువంటి మహానుభావుని మరి స్మరించడానికి మనందరం కూడా సమయానికి వచ్చి మరి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి అన్నగారి నాయకత్వంలో బుర్ర నాయకత్వంలో అందరూ కూడా చేయాలని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891లో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని అంబావాడేలో రామ్జీ భీమాబాయి దంపతులకు జన్మించారు. తండ్రి నాటి బ్రిటిష్ భారతీయ సైన్యంలో సుబేదార్గా పనిచేసేవారు. అంబేద్కర్ చిన్నతనం నుంచి అంటరానితనానికి బాధితుడయ్యారు. మొహర్ కులానికి చెందిన ఆయన్ని అప్పట్లో తరగతి గది బయట కూర్చోపెట్టేవారు. అగ్రవర్ణాల ఆధిపత్య పోరుని తట్టుకొని 1900లో ప్రభుత్వ పాఠశాలలో చేరి అప్పటి నుంచే హేళనలు, అవమానాలపై తిరగబడ్డారు. ఈ వివక్షలన్నింటినీ ఎదుర్కొంటూ మెట్రికులేషన్ అత్యధిక మార్కులతో పాస్ అయ్యారు. BA ఉత్తీర్ణులైన అంబేద్కర్ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి విద్యా సంస్థల నుంచి PG, PhD, న్యాయశాస్త్రంలో PhD పూర్తి చేశారు. విదేశాలలో ఎకనామిక్స్లో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి భారతీయుడుగా గుర్తింపు పొందారు. భారత్కి తిరిగి వచ్చి దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించారు. ఈ సమస్యలను ఎదిరించాలంటే విద్య ఒకటే మార్గమని భావించారు. తనలా అంటరానితనాన్ని ఎవరు ఎదుర్కొనరాదని చిన్నప్పటి నుంచే తనను తాను రక్షించుకోవడమే కాకుండా అంటరానితనాన్ని నిర్మూలించే ప్రయత్నం చేశారు. తన వర్గంలోని ప్రజలకు అంబేద్కర్ చదువు చెప్పించి ప్రోత్సహించారు. బహిష్కృత హితకారిణి అనే సంస్థను స్థాపించి అంటరానితనంపై పోరాటం చేశారు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని, మనుధర్మాన్ని సవాల్ చేశారు. 1927లో జరిగిన దళిత జాతుల మహాసభకు మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వేలాది మంది తరలివచ్చారు. మహత్ చెరువులోని నీటిని తాగడానికి వారికి అనుమతి లేకపోగా అంబేద్కర్ ఆ చెరువులోని నీటిని తాగడం చరిత్రలో అదో సంచలనం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 193వ జయంతి ఉత్సవ సందర్భంగా ఈనాడు భారతదేశంలో ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించడానికి యావత్ భారతదేశ దళితులు, యావత్ భారతదేశ ప్రజలు ఎంతో సంతోషంగా ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నతనంలో వారు అనుభవించినటువంటి ఈ అంటరానితనం అనే రాక్షసత్వాన్ని, ఈ దళితులని అవమానపరుస్తున్నటువంటి ఆ రోజులలో అంటరానితనం అనే యొక్క వికృతమైనటువంటి రాక్షసత్వం వికృత కోరలు చాచి దళితులని కబలిస్తున్నటువంటి ఆ సమయంలో మరియు 14వ సంతానంగా జన్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అహర్నిశలు శ్రమించి అంటరానితనాన్ని అనుభవిస్తూ ఈ యొక్క భారతదేశంలో నా యొక్క ప్రజలు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఉండాలని ఆయన శ్రమించి తన భవిష్యత్తును, తన జీవితాన్ని దళితులకు దారపోసి ఈనాడు మనల్ని ఒక మంచి స్థితిలో, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినటువంటి ఆ మహనీయునికి మనము ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నటువంటి సందర్భము మరి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచ మేధావి, ప్రపంచ విజ్ఞాన గని అయినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విషయం చెప్పాలంటే ప్రపంచంలో అతి కఠినమైనటువంటి డాక్టర్ ఆఫ్ సైన్స్ అనే ఒక విద్యను కొద్ది కాలంలోనే ప్రపంచంలోనే 2 మేధావులు ఆ పరీక్షని పాస్ అయినటువంటి మేధావుల్లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు, KV నారాయణ, 2 దళిత బిడ్డలే. ఇంతవరకు ప్రపంచంలో అటువంటి పరీక్ష నెగ్గిన వాళ్ళు లేరు. ఆ పరీక్ష నెగ్గిన వాళ్ళల్లో మన 2 దళితులు మన భారతదేశం వాళ్ళే. మరి అటువంటి ప్రపంచ మేధావి, అటువంటి ప్రపంచ మహాజ్ఞాని అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన సందర్భంలో మరి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్ని దళిత సంఘాల జేఏసీ తరఫు నుంచి మీ అందరికీ మనవి చేసుకుంటూ 1931లో రౌండ్ టేబుల్ సమావేశాల సందర్భంగా గాంధీజీని కలుసుకొని జాతీయోద్యమంలో భాగమయ్యారు. స్వాతంత్ర్యం తర్వాత దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యతలను అంబేద్కర్కు అప్పగించారు. రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ రచనా కమిటీకి ఆయన్ని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన అంబేద్కర్ చివరకు దృఢమైన రాజ్యాంగాన్ని అందించారు. బడుగు బలహీన వర్గాలను
దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అంబేద్కర్ వారి అభ్యున్నతికి రాజ్యాంగంలో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. అలాగే అంటరానితనం, అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా చేశారు. అటు ఆర్థికవేత్తగా కూడా ఎంతో గుర్తింపు పొందారు. పారిశ్రామికీకరణ, వ్యవసాయ అభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మారు. వారసత్వ, వివాహ చట్టాలలో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయత్నించిన హిందూ కోడ్ బిల్లు ముసాయిదాను పార్లమెంట్లో నిలిచిపోవడంతో 1951లో న్యాయమంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను తన ఆత్మకథ వెయిటింగ్ ఫర్ ఏ వీసాలో అంబేద్కర్ రాసుకున్నారు. అంబేద్కర్ మధుమేహం వ్యాధితో బాధపడుతూ 1954లో డిసెంబరు 6న కన్నుమూశారు. ఆయన వర్ధంతిని మహాపరినిర్వాణ్ దివస్గా కేంద్రం గతేడాది ప్రకటించింది. అంబేద్కర్ యొక్క ఆశయాలని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్క దళితుడు కంకణబద్ధుడై రాజకీయ పార్టీలను పక్కన పెట్టి ఆయన ఆశయాలను ముందుకు మోసినోడే. కరెక్ట్గా చెప్పాలంటే దళిత బహుజనులకు సాయం చేసినోడు ఏ రకంగా చేసినా కూడా ఆయన జనోద్ధరణకు ఆయన ఫాలో అయ్యేటోళ్లే ఈ ఉద్యమంలో పాల్గొనాలని, ఆయన జయంతి ఉత్సవాలలో ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఒక పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా రాజకీయ పార్టీలు ఎంతసేపు ఓటు బ్యాంకు వాతావరణంలో వాడుకుంటాయి. కానీ నేడు మనం ఆయన యొక్క ఆశయాలను ముందుకు ప్రతి ఒక్కరు ఉదాహరణ మోసుకొని పోయి వాడల ఊరికట్లు ప్రతి గ్రామాలలో కూడా ఆయన యొక్క లక్ష్యాలను ఇలా భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. ఈ వివిధ శక్తులు వాటిని మొత్తం ఏ రకంగా పక్క పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. కాబట్టి దాన్ని ముక్తకంఠంతో ఎదుర్కోవాల్సి అవసరం ఉన్నది. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు భారత రాజ్యాంగాన్ని సృష్టికర్త. వారే లేకపోతే ఈ దేశం ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం మీదనే దేశం నిర్మాణం జరుగుతూ ఉన్నది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి దేశం నుంచి అవమానం పలికితే పటేల్, గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు దాన్ని నిరాకరించడం జరిగింది. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన బాధ్యతగా ఒక దేశ నాయకుడిగా పోయి అటెండ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈయన దళితులకు నాయకుడు అవుతాడు కానీ దేశానికి ఎట్లా నాయకుడు అవుతాడని చెప్పేసి నిరాకరించినటువంటి గాంధీ, పటేల్ నాయకులు వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం జరుగుతుంది. అంటే ఆ రోజులలో ఎంత వివక్షత ఉందో, ఎంత అవమానం జరిగిందో తెలుసుకుంటే చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాయాలని చెప్పేసి అనుకున్నా కూడా దేశాలు మొత్తము వెతకడం మొదలుపెట్టిర్రు. రాజ్యాంగాన్ని రాయాలని చెప్పేసి అంటే అక్కడ అమెరికాలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక పత్రిక రాస్తే మీ దేశంలోనే మహోన్నతమైనటువంటి 19 డిగ్రీలు చేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మీరు దగ్గర పెట్టుకొని మీరు ఎందుకు దేశాలు తిరుగుతున్నారని చెప్పేసి అంటే ఆ పత్రిక సూచిస్తే మళ్ళీ వచ్చేసి ఈయనని ప్రాధేయపడడం జరుగుతుంది. అలాంటి మహానీయుని జయంతిని, ఉత్సవాలని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మీ సందర్భంగా ఎంఆర్పిఎస్ నుంచి తెలియజేస్తూ ఉన్నాం.